Hey, welcome guys. Please subscribe my channel. అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా చీమ ఆకారంలో శివుని చూసారా? అయితే పదండి, ఈరోజు మనం చూడబోతున్నాం చీమ ఆకారంలో ఉండే శివుణ్ణి ప్రతిరోజు దర్శించి పూజించేవారు చాలామందే ఉంటారు. ఎందుకంటే ఆయన భోలా శంకరుడు. అలాంటి శివుని కోవెలైనటువంటి ఎరుంబేశ్వర కోవెల ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ కోవెల చాలా ప్రత్యేకమైనది మరియు ఎన్నో విషయాలు సంతరించుకున్నది. ఎరుంబేశ్వర్ ఇది తిరుచిలో ఉన్న తిరువరంబూర్ అనే గ్రామంలో ఉంది. ఇది బస్టాండ్కి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది 60 అడుగుల ఎత్తులో కొండపై నిర్మించబడినది. ఇక్కడ శివుడు తన రూపాన్ని చీమగా మార్చుకొని ఆ కొండపై కొలువై ఉన్నాడు. అందుకే ఈ ప్రదేశాన్ని ఎరుంబేశ్వర్ అంటారు. తమిళ్లో ఎరుంబు అనగా చీమ అని, ఈశ్వరుడు అనగా ఈశ్వరుడు అని. అలా ఈ ప్రదేశానికి ఎరుంబేశ్వరుడు అని వచ్చింది. దీనికి ఎంతో ప్రాముఖ్యత చరిత్ర కలిగి ఉన్నది. ఈ దేవాలయాన్ని చోళులు అనేటువంటి ఆదిత్య చోళుడు నిర్మించారు. ఇది 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ప్రత్యేకమైన శివుని కోవెల. ఈ దేవాలయం యొక్క చరిత్రలోకి వెళితే తారకాసుడు అనే రాక్షసుడు భూమిని, ఇంద్రలోకాన్ని జయించి ఎంతో విధ్వంసాన్ని సృష్టించాడు. అప్పుడు దేవతలు మరియు ఇంద్రుడు కలిసి ఆ బ్రహ్మను వేడగా ఆ బ్రహ్మ శివుణ్ణి అర్థించమని ఆయన కోరగా ఆ ఇంద్రుడు మరియు దేవతలు కలిసి శివుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించగా తారకాసుడు చూస్తాడని చెప్పి ఆ ఇంద్రులు దేవతలు మొత్తం చీమలుగా మారి ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నించారు. అయితే ఆ కొండ చాలా నునుపుగా ఉండడం వలన చీమలు ఎక్కడానికి చాలా కష్టపడేవి. అది చూసిన శివుడు భోలా శంకరుడు కాబట్టి తన రూపాన్ని చీమగా మార్చి ఆ కొండ చర్యలపై ఇలా గరుకుగా మారి ఆ చీమలు ఎక్కడానికి వీలుగా తన రూపాన్ని మార్చుకున్నాడు. అలాగే ఆ శివలింగం కూడా గరుకుగా 2 విడివిడి భాగాలుగా ఏర్పడింది. ఆ 2 విడివిడి భాగాలు ఒకటి శివునిగా, ఇంకొకటి పార్వతీదేవిగా ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు కూడా ఆ 2 భాగాలు కలిసి లేకపోవడం వలన అభిషేకాలు జరగకుండా ఉంటాయి. కానీ లోహంతో చేసినటువంటి ఏదైనా ఆభరణాలను తొడిగి అప్పుడు మాత్రమే ఆ అభిషేకాలను పూర్తి చేస్తారు. ఇంకా కథలోకి వెళ్తే ఆ చీమలు అలా ఆ పైకి వెళ్ళి ఆ శివలింగంకి పూజించినట్టు, ఆ తర్వాత ఆ భోలాశంకరుడు కరుణించి తన కుమారుడటువంటి మురుగన్ని పంపి ఆ తారకాసును వధించి జీవిస్తాడు. అప్పటితో ఆ శివలింగం ఎరుంబేశ్వరుడుగా, ఆ ప్రదేశం ఎరుంబేశ్వర కోవెలగా పేరుని మరియు ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఇప్పటికీ ఆ శివలింగం పైన ఆ చీమ కాలి గుర్తులు చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి. ఈ దేవాలయం మొత్తం రాతి కట్టడంతో జరిగినది. ఇది కొంచెం ఎత్తులో 60 అడుగుల ఎత్తులో ఉండడం వలన ఇక్కడ నుంచి ఈ ప్రదేశం మొత్తాన్ని చూడవచ్చు. ఈ ప్రదేశంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఏ పండుగ జరిగినా ఈ దేవాలయంలో మొదటి పూజ చేసుకొని తర్వాత వాటిని ఆరంభిస్తారు. అంతటి ప్రాముఖ్యం ఉన్నది ఈ ప్రదేశానికి. అయితే ఈ ప్రదేశంలో 2 ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకుల్లో ఒకరు కోపాన్ని గ్రహిస్తారు, మరి ఒకరు ఆనందాన్ని తిరిగి ఇస్తారు. అందుకే ఈ ప్రదేశంలో ఎవరు వచ్చినా సరే, ఎటువంటి బాధలున్నా సరే వాళ్ళ నుంచి నెగిటివిటీని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ తిరిగి పాజిటివ్ ఆనందాన్ని గ్రహిస్తారు అనేది ఇక్కడ నమ్మకం. మీరు చూస్తే ఇక్కడ ప్రదేశంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ వ్యూ మొత్తం చాలా అద్భుతంగా క్లియర్గా తెలుస్తుంది. ఇది 60 అడుగుల ఎత్తులో ఉండి కొండపై ఉండడం వలన దీన్ని మల కోవెల అని కూడా అంటారు. మల అనగా కొండ, కోవెల అనగా కోవెల, మనకు తెలిసిన విషయం. ఇది ఒక స్వయంభు లింగం. ఇక్కడికి వచ్చి శివుని దర్శించుకుంటే కష్టాలు తీరి బద్ధకాల్ని వీడి ఆనందంగా ఎంతో అద్భుతమైన జీవితాన్ని గ్రహిస్తారు అని
ఈ ప్రదేశం యొక్క స్థల పురాణం. ఈ దేవాలయంలో మొత్తం 4 తీర్థాలు ఉన్నాయి. అందులో బ్రహ్మతీర్థం, మధుతీర్థం, కుమారతీర్థం మరియు పద్మతీర్థం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ కొండ మేరు పర్వతం అయినటువంటి పర్వతంలో ఒక భాగం. ఇక్కడ ఈ కొండ ఎలా వచ్చిందంటే, అప్పట్లో వాయుదేవుడు మరియు ఆదిశేషుడు ఇద్దరు నేనంటే నేను గొప్ప అని తనలో తాము పోటీ పడి గొడవ పడుతుండగా ఆ మేరు పర్వతంలో సగభాగం ఇటువైపు వచ్చి ఇక్కడ ఈ ఎరుంబేశ్వర కోవలుగా ఈ కొండగా మారి ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో పాజిటివ్గా తిరిగి వెళ్తారు. అది మీరు ఇక్కడికి వచ్చి గమనిస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ఇది పార్వతీదేవి ఎంత చక్కగా అలంకరించారో. దీనికి ఎడం వైపే మనకి నందీశ్వరుడు ఉంటుంది. అలా ఎదురుగా చూస్తే మీకు శివుని కోవలుగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు చుట్టుపక్కల వెళ్ళి చూసి శివుని కోవల లోపలికి వెళ్దాం. ఇది చుట్టుపక్కల ఉండే ప్రదేశం. ఇది 2 ప్రాకారాలుగా ఏర్పడింది. ఈ ప్రాకారంలో మొదటి ప్రాకారం ఇది శివుని చుట్టూ ఉంటుంది. మీరు చూడొచ్చు, చాలా విశాలంగా ఎంతో వెడల్పుగా ఉంటుంది. ఈ దేవాలయంలోకి కెమెరాను అలౌ చేయరు. అందుకనే మీకు ఈ చుట్టుపక్కల మరియు ఆ ప్రదేశాలన్నింటినీ మీకు చూపిస్తున్నాను. ఇది చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండవు. అది ఈ సమయంలో క్లోజ్ అయిపోతుంది. అది 12 o'clock ఇప్పుడు, అందుకే ఇది క్లోజ్. ఇది మార్నింగ్ 6:30 నుంచి 9 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే మరియు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఇది చూడండి, చక్కని ప్రాకారం, చాలా ఎత్తుగా కట్టారు. అలాగే చుట్టువైపులా ఉంటుంది. మనం ఇప్పుడు శివుని కోవుల్లోకి వెళ్దాం. ఇది కోవిల చుట్టూ, గర్భగుడి చుట్టూ ఇది. చూడండి, ఇది శివుని కోవలి వైపు గర్భగుడి నుంచి మనం వెనక నుంచి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని రాతి కట్టడాలతోనే కట్టడం జరిగింది. మీరు చూడొచ్చు శిల్పకళ ఎలా ఉన్నాయో. అంత రాతిగా ఏర్పడి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి రాతితో కట్టడమైంది. అయితే కొంచెం మార్పులు చేర్పులు జరిపారు కాలక్రమేణా, ఎందుకంటే ఇది ఇంకా దృఢత్వం కోసం. ఇది స్వామివారి తీర్థం. మనం చెప్పుకున్న 4 తీర్థాలు ఇది ఒక తీర్థం. స్వామివారి అభిషేకానంతరం ఇక్కడికే వచ్చి చేరుకుంది ఆ తీర్థం. ఈ చుట్టుపక్కల మనం ఉండేది ప్రదర్శన చేసిన తర్వాత మరియు దేవుని దర్శించిన తర్వాత మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అదే ఈ కోవిల్ యొక్క ప్రత్యేకత. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధల్ని, తమ యొక్క జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి ఎంతోమంది ఇక్కడికే వచ్చి దర్శించుకుంటారు. ఇది ఇక్కడ స్పెషల్. అందుకే ఈ శివుని టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ విజువల్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి మొత్తం ఆ ఊరంతా తెలుస్తుంది. ఇది గోపురం స్వామివారిది. మనం వెళ్ళిన ఎంట్రన్స్. చుట్టుపక్కల చూసారుగా, చాలా అద్భుతంగా ఉంటుంది. అది చోళుల యొక్క కళా సంపద. ఇది కోవిల్ యొక్క చుట్టుపక్కల ఉండే ప్రదేశం యొక్క వింతలు, విశేషాలు. ఇంకా మనం కిందకి వెళ్తున్నాం. మీరు చూడొచ్చు కిందకి వెళ్ళే దారి ఎలా ఉందో. ఇంచుమించు 150 స్టెప్స్ ఉంటాయి ఇవి. ఇకపై ఇంకా కొత్త విశేషాలతో మళ్ళీ తిరిగి వస్తాను. అందరికీ నమస్కారం. Do like, comment, share and subscribe.